స్వేచ్ఛా టీవీ కల్చర్ జీవనాడి సాహితీ ప్రతిభ ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రత్యేకం ఎందుకంటే ఇవాళ అంటే ఏప్రిల్ 30, 2025న మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కవిమిత్రులు గాయకులతో ముఖాముఖి ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి మహాప్రస్థాన గీతాలు మిత్రులంతా కూడా ఆలపిస్తారు. ఒక్కొక్కరిని పరిచయం చేయబోతున్నాం. ముందుగా కవిమిత్రుడు కంచర్ల శ్రీనివాస్, మరో కవిమిత్రుడు కటుకోజ్వల రమేష్, సోదరి గాయని మనోరమ, మరో కవిమిత్రుడు గాయకుడు కన్నెగంటి వెంకటయ్య, అలాగే అమృతవర్షిణి జయరాజ్, మరొక కవిమిత్రుడు నిర్గుణ్, కవిమిత్రుడు గాయకుడు శేషగిరి. మీ అందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు సోదరి మనోరమతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తెలుగు కవిత్వానికి ఒక క్రొత్త మలుపును ఇచ్చినటువంటి వారు మన శ్రీశ్రీ గారు. అప్పటి వరకు ఉన్నటువంటి గ్రాంధిక శైలిని, ఛందస్సును తరిమికొట్టిన శ్రీశ్రీ గారు మహాప్రస్థాన గీతాలతో ఆధునిక యుగానికి చక్కటి వైతాళికులుగా ఉన్నారు. 1930లో మహాప్రస్థాన గీతాలన్నీ రాశారు. 1930 నుంచి 1940 వరకు ఉన్నటువంటి దశాబ్దాన్ని చరిత్రకారులు హంగ్రీ 30s అని అన్నారు. 1930లో రాసినటువంటి నీడలు అనే కవితను నేను ఇప్పుడు మీ ముందుకు పాడబోతున్నాను. మరి శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా వారికి నివాళిని అర్పిస్తూ నా గీతాన్ని వినిపిస్తున్నాను. చూడు చూడు నీడలు నీడలు పొగ మీడలు, చూడు చూడు నీడలు నీడలు పొగ మీడలు, యుగ యుగాల దోపిడిలో నరనరాల రాపిడిలో వగదూరిన పొగ చోరిన శాసనాల జాడలు, జాలి జార్చు గోడలు, చూడు చూడు నీడలు నీడలు పొగ మేడలు, చూడు చూడు నీడలు పేదవాళ్ళ వాడలు, నరనరాల వేదనలో తరతరాల రోదనలో బక్క చెక్కి బిక్క చచ్చి, బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బతుకు గోడలు, పాడుబడ్డ వాడలు, చూడు చూడు నీడలు పేదవాళ్ళ వాడలు, చూడు చూడు నీడలు పూలు లేని కాడలు, తరతరాల చెరసాలల రకరకాల తెరచాటుల పొదిగిటిలో ఒదిగిలిపడు నిర్భాగ్యపు నీడలో ఎడారిలో ఓడలు, చూడు చూడు నీడలో పూలు లేని కాడలు,
చూడు చూడు వ్రీడలు పీడలతో క్రీడలు చూడు చూడు నీడలు సూర్యునితో క్రీడలు సూర్యునిలో సూదులతో క్రీడలాడు నీడలు క్రీడలాడు నీడలు క్రీడలాడు నీడలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆధునిక కవి శ్రీ జీవన్ గారికి, అలాగే స్వేచ్ఛా టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సోదరి మనోరమకు ధన్యవాదాలు. ప్రస్తుతం మరో కవిమిత్రుడు జయరాజ్ తన కవిత్వం మహాప్రస్థాన గీతం శైశవ గీతి వినిపిస్తాడు. ఈ శైశవ గీతి కవిత 34లో శ్రీశ్రీ గారు రాశారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకేనని ఆనందించే కోనల్లారా, అచ్చటి కిచ్చటి కనుకోకుండా ఎచ్చటెచ్చడికో ఎగురుతుపోయే ఈరడ వేస్తూ ఎగురుతుపోయే పిట్టల్లారా పిల్లల్లారా, గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సంధ్యట తల్లి కవిగిట, దేహధూళితో కచభారంతో నోలు వ్రేలు పాల బుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమును వేరుస్తుండే పరమాత్ములు ఓ చిరుతుల్లారా, మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకము భాగ్య విధాతలు, మీ హాస్యంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ల విభా ప్రభాతములు, ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రెక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకం చేసే వర్షాకాలం, స్వచ్ఛ కోముదుల శరణిషీధనులు హిమాని నిబిడ హేమంతములు, చలి వరికించే శైశరకాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి అవి మీ నిమిత్తమే, ఇవాళలాగే ఎప్పుడు కూడా ఎనిబింబం పైనుంచు నింగిపై, ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును, నాగు కరంబడు నానా తారక అనేక వర్ణాలంత రోజులు దిక్కులు దిక్కుల దివ్యగీతములు, మీరు వీటికి వారసులే అవి మీలో కూడా మిలిమిలలాడును, నాగత శైశవ రాగ మాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరుపులు కదలే గాలికి కవళమనిస్తూ ప్రమాద వీణలు కమాచి పాడగా సెలయేళ్లను లీలను లాలిస్తూ పాతాళనికి పల్టీ కొట్టి వైతరణి నది లోతులు చూస్తూ శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటికి విరుస్తూ ఇట కూర్చుని నన్ను చూస్తుంటే నవ్వు వస్తుందా, ఉడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా. ధన్యవాదాలు అమృతవర్షిణి జయరాజ్. మరో కవిమిత్రుడు కటుకోజ్వల రమేష్ మహాప్రస్థాన గీతం నుంచి మరొక గీతం. శ్రీశ్రీ జయంతి మనందరికీ ఒక పండుగ. 2 అక్షరాల శ్రీశ్రీ బిగించిన పిడికిలి, అక్షరాల కొడవలి శ్రీశ్రీ. ఆయన జీవితమే ఓ మహాప్రస్థానం. ఆ మహాప్రస్థాన నుండి ప్రతిజ్ఞ కవితను నేనిప్పుడు చదువుతాను. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో ఏమం పిండక, జగానికంతా సౌఖ్యం నిండక, విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయి. నరాల బిగువా నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలో గనిలో వనిలో కార్ఖానాలో పరిక్రమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామిక దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే ఘనఘన తొనికే విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్.
నిరపరాధులై దురదృష్టంచే చెరసాలల్లో చిక్కేవాళ్ళు, లోహ రాక్షసుల పదగట్టనచే కొన ప్రాణంతో కనిలేవాళ్ళు, కష్టం చాలక కడుపు మంటచే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు, శ్రమ నిష్ఫలమై జననిష్ఠురమై నూతిని గోతిని వదికేవాళ్ళు, అనేకులింకా అభాగ్యులంతా, అనాథలంతా, అశాంతులంతా దీర్ఘశుద్ధితో తీవ్రధనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్. కావున లోకపుట అన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యాలు, దౌర్జన్యాలు బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్చనంగా త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాచ్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, యథార్థ దృశ్యం పునాదిగాయక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చెవులిస్తానోయ్. కార్మికల్లో కమ్మరి కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్మరింపజేసే గొడ్డలి రంపం, కొడవలి నాగలి, సహస్ర ఉత్తులు, సమస్త చిహ్నాలు నా వినిపించే నవీన గీతికి, విరితించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ధన్యవాదాలండి. మన ఈ స్వేచ్ఛ టీవీకి తర్వాత జీవనాన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరో కవిమిత్రుడు కంచర్ల శ్రీనివాస్ శ్రీ మహాప్రస్థాన గీతం మరొకటి వినిపించబోతున్నారు. కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి శ్రీశ్రీ సమాజానికి ఎప్పటికీ తీరని ఓ అవసరం. ఆయన 115వ జయంతోత్సవం సందర్భంగా వారు రచించినటువంటి కవిత్వంలో బాటసారి కవితను నేను చదివి వినిపిస్తున్నాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళ వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, చింత నిప్పు లాలుగో కన్నులు చెరిగిపోయిన మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచుండగా తల్లి పీల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందుట గంతులేయగా చెవులు సోకని పిలుపులేవో తలుచుకుంటూ కొలతలంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకు కదే ఆఖరు గుడ్డి చీకటిలోన గూబలు ఘూకరించాయి. వాన వెలసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది. వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. విడిన మబ్బులో నడున నుండి వేగు చుక్క వెక్కిరించింది. బాటసారి కలేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి గురుగారు జీవన్ గారికి కృతజ్ఞతలు, అట్లాగే స్వేచ్ఛ టీవీకి ధన్యవాదాలు. సాహితీ మిత్రుడు కంచర్ల శ్రీనివాస్కు ధన్యవాదాలు. 1930ల దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే 30ల తర్వాత నుండి దాన్ని నేను నడిపిస్తున్నాను అంటాడు శ్రీశ్రీ సాధికారికంగా. సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్ది నాది అని గుండె మీద చేయి వేసుకొని చెప్పినటువంటి కవి శ్రీశ్రీ. ఈ శతాబ్ది అని అంటే 20వ శతాబ్ది అని ఆయన అన్నాడు. కానీ తర్వాతి కాలాలకు కూడా శ్రీశ్రీ ప్రవహిస్తూనే ఉన్నాడు. ఈ ప్రవహించటం అనేటటువంటి మాట కూడా ఆయనే ఉపయోగించాడు. ఆ మహాప్రస్థాన గీతాలన్నింటినీ చెప్పేటప్పుడు ఇంతకుముందు సోదరు చెప్పినట్టుగా 1930లలో నుంచి వచ్చినటువంటి కవిత్వమే ఎక్కువగా ఉంది ఇందులో. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టైం అది 30s and 40s. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి దీన్ని హగ్డీ 30s అంటారు. కారణం ఏమిటి అని అంటే అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం
ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఇది ఒకటి. రెండోది ఏంటి అని అంటే, రెండో ప్రపంచ యుద్ధానికి రిహార్సల్గా స్పెయిన్లో ఒక అంతర్యుద్ధం జరిగింది. ఈ స్పెయిన్లో జరిగినటువంటి అంతర్యుద్ధంలో అనేక మంది కవులు పాల్గొన్నారు, ప్రత్యక్షంగా పాల్గొన్నారు కవులు. అద్భుతమైనటువంటి సాహితీ సృజన జరిగింది. అలాగే ఆ కాలంలోనే 1930-40ల మధ్యకాలంలోనే లండన్ నుంచి ఇండియన్ రైటర్స్ మేనిఫెస్టో అనేటటువంటిది ఒక మేనిఫెస్టోని వాళ్ళు విడుదల చేశారు, లండన్లో విడుదల చేశారు. అది అబ్బూరి రామకృష్ణారావు గారు శ్రీశ్రీకి అందించాడు. అది చదివిన తర్వాత శ్రీశ్రీ పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా ఈ ఇట్లా ఆ గీతం అల్లాడు. అది ప్రతిజ్ఞ, ఆ గేయం ప్రతిజ్ఞ. ఇది అబ్బూరి రామకృష్ణారావు గారు చూసి, నువ్వు లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో మొత్తాన్ని ఇందులో దించేసావోయ్ అని అన్నాడట. అప్పటికి కవిత్వం అప్పుడప్పుడే రాస్తున్నాడు శ్రీశ్రీ. అది ప్రతిజ్ఞ అనేటటువంటి గీతానికి గురించి ఆయన చెప్పింది. మరొకటి కూడా, నువ్వు చాలా గొప్ప కవివి, నీ అంత గొప్పవాడు లేడు అంటే వాడు మళ్ళీ మనకు అందకుండా పోతాడు. అందుకని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కాబట్టి నెత్తిన ఒక మేకు కొడుతూ నీ కవిత్వం అంతా కూడా సింగిల్ పన్నా అంటాడు. కొన్ని లైన్లలో వచ్చేస్తుంది అనమాట. ఈ పూర్తిగా ఉండేటటువంటి ఇది కాకుండా సింగిల్ పన్నాలో నడుస్తున్నాయి ఏమంతా అని మరొక కితాబు ఇచ్చాడట. అది అట్లా లండన్ నుంచి వచ్చినటువంటి ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టో మొత్తాన్ని ఈ ప్రతిజ్ఞ అనేటటువంటి గీతంలో ఆయన వినిపించాడు శ్రీశ్రీ. మరో కవిమిత్రుడు నిర్గుణ్ చేదుపాట. ఈ శతాబ్దం నాది అని ప్రకటించినటువంటి మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి సందర్భంగా మహాప్రస్థానం కవితా సంపుటిలోంచి చేదుపాట అనే కవితను మీకు చదివి వినిపిస్తాను. అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం నిజం. లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో, బ్రతుకు వృధా చదువు వృధా కవిత వృధా వృధా వృధా. మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా దగా. మనది ఒక బ్రతికేనా కుక్కలవలె నక్కలవలె, మనది ఒక బ్రతికేనా సందులలో పందులవలె. నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి, బ్రతుకు ఛాయ చదువు మాయ కవిత కరక్కాయ సుమి. లేదు సుఖం లేదు రసం, చేదు విషం జీవఫలం జీవఫలం చేదు విషం, చేదు విషం చేదు విషం. అవును నిజం అవును సుమా, అవును నిజం అవును సుమా, అవును నిజం నీవన్నది 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 నిజం నిజం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రముఖ కవి జీవన్ గారికి, అలాగే స్వేచ్ఛ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కవిమిత్రుడు నిర్గుణ్కు ధన్యవాదాలు. కవిమిత్రుడు ప్రముఖ గాయకుడు శేషగిరి నిజంగానే ఆలపిస్తాడు. మహాకవి శ్రీశ్రీని వారి మహాప్రస్థానాన్ని భావి తరాల వారికి అందించాలనేటువంటి తపనతో 52 జీవనాడులు చేసి స్వేచ్ఛ టీవీ కేంద్రంగా ముందుకు వెళుతున్నటువంటి మా గురువు గారు జీవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే స్వేచ్ఛ టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మొత్తం కార్యక్రమంలో భాగంగా నేను నిజంగానే అనే ఒక గీతాన్ని మీ ముందుంచుతా ఉన్నాను. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా, కలకత్తా కాళిక నాలిక రుద్రాలిక నయనజ్వాలిక, కావాలో ఈ నవకవనానికి అన్న శ్రీశ్రీ ఒకనొక సందర్భంలో నిరాశకు నిస్పృహకు గురై నిజంగానే ఈ నిఖిల లోకం వహిస్తుందా అనేటువంటి ఒక అనుమానానికి గురవుతారు. ఆ సందర్భంలో రాసిన గీతానికి చిన్న ట్యూన్తోటి మీ ముందుంచుతా ఉన్నాను. నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా, నిజంగానే నిఖిల లోకం
నిండు హర్షం వహిస్తుందా? మనవాళికి నిజంగానే మంచి కాలం రగిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? నిజంగానే నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా? నిజంగానే నిజంగానే నిఖిల లోకం హసిస్తుందా? దారుణాద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? దారుణాద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రగిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా? బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా? సాధు సత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మనవాళికి నిజంగానే మంచి కాలం రగిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? జడలు విచ్చిన సుడులు రెచ్చిన జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా? జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా? నడుమ తడబడి సడలి ముడుగక నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా? పడవ తీరం క్రమిస్తుందా? పడవ తీరం క్రమిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రగిస్తుందా? నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? కవిమిత్రుడు గాయకుడు శేషగిరికి ప్రత్యేక ధన్యవాదాలు. మహాప్రస్థానానికి ముందు మాటగా చలం యోగ్యతాపత్రం ఇచ్చాడు. ఆ యోగ్యతాపత్రంలో కొన్ని ఆయన ప్రతిపాదనలు సాహిత్యాన్ని నిజంగానే ఆ రోజుల్లో వస్తున్నటువంటి సాహిత్యాన్ని కవిత్వాన్ని కొలిచే తూనికరాళ్ళు లేవంటూనే కవిత్వాన్ని చాలా గొప్పగా కొలిచాడు ఆయన. శ్రీశ్రీకి రాసినటువంటి ముందు మాట యోగ్యతాపత్రంలో కొన్ని మాటలు. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బాహిర్ యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం. అందువల్లనే దిక్కుల్ని దేవుల్ని అధికారుల్ని ఊగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం చలానికి. నెత్తురు కన్నీళ్లు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వటం అతనికి మాత్రమే తెలుసు. మాటల్ని కత్తులు ఈటెలు మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు, అక్షరాలు కావు, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువలనిపిస్తాయి. ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ. ఇప్పుడు కవిమిత్రుడు గాయకుడు కన్నగంటి వెంకటయ్య గారు మరో మహాప్రస్థాన గీతో భిక్షువర్షీయసి వినిపించబోతున్నాడు. మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి సందర్భంగా
తెలుగు సాహిత్యాన్ని ఊగించి శాసించిన యుగకర్త, సాహితీ స్రష్ట శ్రీశ్రీకి నివాళులర్పిస్తూ మహాప్రస్థానంలోని భిక్షువర్షియసి గేయాన్ని నేను ఇప్పుడు వినిపిస్తున్నాను. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలి దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలి దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక. ముసురుతున్న ఈగలతో వేగలేక. ముగ్గు బుట్ట వంటి తల, ముడతలు తేరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తన కన్నా శవౌనయం. పడిపోయెను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు, రానున్నది చలికాలం. దిక్కులేని దీనురాలు, ఏళ్ళు ముదిరి కీళ్ళు కదిలి బతుకంటే కోర్కె సడలి. ఏళ్ళు ముదిరి కీళ్ళు కదిలి బతుకంటే కోర్కె సడలి. పక్కనున్న బండరాతి ప్రగిదిగనే పడి ఉన్నది. పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలి దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక. ముసురుతున్న ఈగలతో వేగలేక. ఆవువే మరణిస్తే, ఆవువే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని. ఆవువే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది. ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క. ఒక ఈగను పడవేసుక తొందరగా తొలిగె తొండా. ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలిగె తొండ. కమ్మె చిమ్మ చీకట్లు, కమ్మె చిమ్మ చీకట్లు, దుమ్మురేగెనంతలోనా. ఇది నా పాపం కాదని ఎగిరి వచ్చే నెంగిలాకు. ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చే నెంగిలాకు. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధానం కూర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక. ముసురుతున్న ఈగలతో వేగలేక. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వేచ్ఛ టీవీకి, అలాగే గౌరవనీయులు పెద్దలు ఖమ్మానికి అత్యంత ఇష్టమైనటువంటి కవి జీవన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రుడు కన్నెగంటి వెంకటయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కవిమిత్రుడు కపిల్ రామ్ కుమార్ గారి వీడియో రికార్డింగ్ సంధ్యా సమస్యలు వినిపిస్తున్నాం. సంధ్యా సమస్యలు, శ్రీరంగం శ్రీనివాసరావు మహాప్రస్థానం కవిత. ఆ సాయంత్రం రాక్సీలో బర్మాషేర
బ్రాడ్వేలో కంచనమాల, ఇటు ఏగుటో సమస్య తగిలిందో విద్యార్థికి. ఉడిపి శ్రీకృష్ణ విలాస్లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమియా ఇడ్లీ. ఎంచుకునే సమస్య కలిగిందొక ఉద్యోగికి. ఆ సాయంత్రం ఇటు చూస్తే అప్పుల వాళ్ళు, అటు చూస్తే బిడ్డల ఆకలి. ఉరిపోసుకు చనిపోవటమో, సముద్రంలో పడిపోవటమో సమస్యగా గనిభవించింది ఒక సంసారికి. ఈ కార్యక్రమం ముగించే ముందు కవులంతా సామూహికంగా శ్రీశ్రీ గారి దేశ చరిత్రలు గానం చేయబోతున్నారు. సామూహిక గానం. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వ కారణము, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణము, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం. బీభత్స రస ప్రధానం పిశాచగణ సమవాకారం. బీభత్స రస ప్రధానం పిశాచగణ సమవాకారం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతకిన దొరకదు. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతకిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో. గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణము, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా చల్లారిన సంసారాలు మరణించిన జన సందోహం. చల్లారిన సంసారాలు మరణించిన జన సందోహం. అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. అసహాయుల ఆహాకారం చరిత్రలో మూలుగుతున్నవి. వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్పర్ధలు. వైషమ్యం స్వార్థపరత్వం కౌటిల్యం ఈర్ష్యలు స్పర్ధలు. మాయలతో మారు పేర్లతో చరిత్ర గతి నిరూపించినవి. మాయలతో మారు పేర్లతో చరిత్ర గతి నిరూపించినవి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు. చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు. ధనవంతుల పన్నాగాలు ఇంకా నాయకపై చెల్లవు. ధనవంతుల పన్నాగాలు
ఇంకా నాయకపై చెల్లవు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నాయకపై సాగదు. పీడించే సాంఘిక ధర్మం ఇంకా నాయకపై సాగదు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరిలులను కాల్చుక తినడం. ఏ దేశ చరిత్ర చూసినా ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని. కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేసే దాగని సత్యం. కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేసే దాగని సత్యం. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వము. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా చారిత్రక విభాత సంచల మానవకత వికాసమెట్టిది. చారిత్రక విభాత సంచల మానవకత వికాసమెట్టిది. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్థం. ఏ శిల్పం ఏ సాహిత్యం, ఏ శాస్త్రం ఏ గాంధర్వం. ఏ శిల్పం ఏ సాహిత్యం, ఏ శాస్త్రం ఏ గాంధర్వం. ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం. ఏ వెలుగులకి ప్రస్థానం, ఏ స్వప్నం ఏ దిగ్విజయం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా. మేము పిలిచిందే తడవుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మిత్రులు కటుకోజ్వల రమేష్, మనోరమ, అమృతవర్షిణి జయరాజ్, కన్నెగంటి వెంకటయ్య, శేషగిరి, నిర్గుణ్, కంచర్ల శ్రీనివాస్ మొదలైన మిత్రులకు స్వేచ్ఛ టీవీ కల్చర్, జీవనాడి సాహితీ ప్రతిభ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.